యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, దేవుని మీద ఆధారపడండి, ఆయన మీద దృష్టి పెట్టండి. దేవుడు తప్పనిసరిగా తగిన కాలంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి తప్పక దేవుడు తన మాట, తన వాక్కును నెరవేర్చే సమయం. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆస్వాదించాలని, వర్ధిలింప చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నాడు. రండి వాగ్దానం చదువుకుందాం. 103వ కీర్తన 4వ వచనం. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. అద్భుతమైన మాట దేవుడి రోజు మనకు తెలియజేస్తున్నాడు. కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఏంటి మన కిరీటం అంటే? కరుణ కటాక్షం. దేవుడు కరుణ చూపితే ఏ కార్యమైనా చేయగలుగుతాడండి, ఏ అద్భుతమైన చేయగలుగుతాడు. దేవుని కరుణ ఉండాలి మన మీద, ఆయన ఆశీస్సులు ఉండాలి, ఆయన దీవెనలు ఉండాలి, ఆయన కృప ఉండాలి. కరుణను కటాక్షాన్ని చూడండి ప్రియులారా, నాకు కటాక్షం కలిగింది గనుక నేను ఈ కార్యం చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక చోట్ల బైబిల్లో మనం చూసినప్పుడు దావీదు మీద దేవునికి కటాక్షము కలిగినందున గొర్రెల కాపరి రాజుగా మార్చబడ్డాడు. దేవుని కటాక్షము యోసేపు మీద ఉన్నందున యోసేపు బానిస బ్రతుకైన యోసేపు రాజుగా చేయబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో ఎంతో చదువుతున్న ప్రయోజనం లేదా? ఎంతో వ్యాపారం ప్రయోజనం లేదా? ఎంతో ప్రయాసపడుతున్న ప్రయోజనం లేదా? వివాహ విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ అప్పుల విషయంలో ఎటూ తొయ్యని పరిస్థితిలో ఉన్నావా? అయితే ప్రభు అంటున్నాడు, కరుణయు కటాక్షము నీకు కిరీటముగా ఉంచుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని మాట్లాడుతూ ఉండగానే దేవుని కరుణా కటాక్షాలు మీ కుటుంబాల మీదకి రాబోతున్నాయి. ఆయన సన్నిధి రాబోతున్నాయి. ఆయన బలమైన కార్యాలు జరగబోతున్నాయి. చూడండి, ఈ వాగ్దానం వింటూ ఉండగానే అనేక మందికి మంచి మాట వినబడబోతుంది. ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆస్వాదించబోతున్నాడు. ఇంతవరకు ఎండిపోయిన నీ జీవితం చిగురించాలంటే, మోడు బారిపోయిన జీవితం మరలా చిగురించాలంటే దేవుని కరుణా కటాక్షాలు మీ మీదకి రావాలి. అన్న గర్భఫలం లేక బాధపడుతున్నప్పుడు దేవుని కరుణ ఆవిడ మీదకి వచ్చింది, ఆయన కటాక్షం వచ్చింది కనుక దేవుడు అద్భుతంగా సమయాన్ని దయచేశాడు. ఈరోజు గర్భఫలం లేదేమో, శ్రమలేమో, కష్టాలేమో, ఇబ్బందులేమో, ఎలాంటి పరిస్థితులను ఉన్నా కానీ దేవుని కరుణా కటాక్షాలు నీ మీదకి వచ్చినప్పుడు దేవుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బలమైన, ఆశ్చర్యమైన, అద్భుతమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో జరిగిస్తాడు. గనుక ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుని మాట వింటున్నారు, ఎంతమంది ప్రభు వైపు చూస్తున్నారు. దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిని కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ ప్రార్థన లేకపోయించండి, మీకు తెలియకుండానే దేవుని కరుణ కటాక్షాలు కిరీటముగా మీ మీదకి రాబోతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్నారు, కరుణా కటాక్షాలు మీకు కిరీటంగా ఇస్తానన్న ప్రభువా. ఎంతమంది శోధనలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అద్భుతాలు చూడలేక, మహత్తరమైన కార్యాలు చూడలేక ఏడుస్తున్నారు, కన్నీటిలో ఉన్నారు ప్రభువా. నీ కరుణ వచ్చినప్పుడే, నీవు కటాక్షించినప్పుడే ప్రభువా గొప్ప కార్యాలు చేయగలవు. గనుక కరుణ కటాక్షాలు మా బిడ్డల మీదకి కిరీటముగా పంపించండి. ఇప్పుడేనైనా వారికి ఉన్న శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, కన్నీరు రద్దు చేసి ప్రభువా నీ అద్భుతమైన కార్యాన్ని ఈ ఉదయకాల సమయంలో జరిగించండి. ఎక్కడెక్కడుండి వాగ్దానం విని ప్రార్థన లేఖపిస్తున్నారు ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి, ఆస్వాదించి, బలపరిచి గొప్ప కార్యాలు చేయమని యేసు శక్తిగల నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇంతవరకు చూడండి, అద్భుతం, ఆశ్చర్య కార్యం, గొప్ప కార్యం ఆయన కరుణ కటాక్షాలు మీ మీద ఉంచాడు గనక ఈ రోజు నుంచి మీరు ఆ కార్యం చూడబోతున్నారు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.